వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మోదీ అన్నకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఆహ్, మా అమ్మగారి కోసం మాకు ఇల్లు రావాలనేసి అమ్మా, నాన్న అప్పుడు బాగా ప్రేయర్ చేశారు. అదే విధంగా అన్నయ్య కూడా ఒకరోజు మా గృహ ప్రవేశం అప్పుడు మా అమ్మ, నాన్న ప్రేయర్‌కొచ్చినప్పుడు మా అమ్మకెళ్ళి చేయి చూయించుకుంటూ, "అమ్మ నీకు గూడా ఇల్లొస్తదిలే బాధపడకు" అనేసి అన్నయ్య ఆ రోజు అన్నారు. ఆ 4 ఇయర్స్ నుంచి గూడా ఇప్పటి వరకు కూడా అమ్మ ప్రేయర్ చేస్తా ఉంది ఆ మాట పట్టుకొని. అదే విధంగా అన్నయ్య కూడా చాలా సార్లు చెప్పినప్పుడు అన్నయ్య కూడా ప్రేయర్ చేశారు. గ్రూప్‌లో గూడా 3:00కి అందరూ కలిసి ఫ్రీ బెడ్‌రూమ్ కోసం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే దాని కోసం ప్రార్థించారు. నిజంగా మా అమ్మగారి జీవితంలో చాలా గొప్ప విషయం. అది కూడా సింగిల్ బెడ్‌రూమ్ గాదు. డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చేలాగా దేవుడు చాలా కృప చూపించాడు. అది కేవలం ఏంటంటే, ఆ రోజు నిజంగానే మా అమ్మగారు మా గృహ ప్రవేశం అప్పుడు వచ్చినప్పుడు చాలా సంవత్సరాలవుతుంది ఇల్లు లేదు అనేసి చాలా సంవత్సరాల నుంచి బాధపడ్డారు. అన్నయ్య నిజంగానే ఆ రోజు వాక్యం మధ్యలోనే చాలా చక్కగా మా అమ్మ వైపు చేయి చూపించి చెప్పారు. "మీకు కూడా ఇల్లొస్తది బాధపడకండి" అని ఇదే మాట అన్నారు అన్నయ్య కూడా. నాకింకా గుర్తుంది ఆ మాటలు. నిజంగానే దేవుడు మాట ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నిజంగానే నమ్మదగినవాడు. అది మా అమ్మగారి జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఈ సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం. మేమసలు ఎక్స్‌పెక్ట్ గూడా చేయలేదు. ఎంతో మంది ఉన్నప్పటికీ గూడా దేవుడు కృపా కనికరమును బట్టి మమ్మల్ని ఏర్పరచుకున్నారు. చక్కటి గృహాన్ని దేవుడు దయచేశాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ అండి. చక్కటి సాక్ష్యం. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం. మరి గృహ ప్రవేశంలో అంటే ప్రతి పలికిన మాట ప్రవచన మాట. అందుకంటే నేను పలికిన మాట ఉట్టి మాటగా ఎప్పుడుగా తీసుకోవద్దు. దేవుడు పలుకుతున్నట్టుగా భావించినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. జరిగిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. మరి డబుల్ బెడ్రూమ్ అంటే ఈ రోజులలో ఎంత అద్భుతమైన కార్యం అంటే చాలా అద్భుతమైన కార్యం. మరి ఆ కుటుంబంలో చేసిన ఈ మేలును బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు తన మాటను అక్షరాల నెరవేర్చినందుకు దేవునికి కోటాను కోట్ల వందనాలు. మరి కుటుంబాన్ని మరి తల్లిదండ్రులను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అమ్మ. చాలా వందనాలు.